హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనియన్ పకోడా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎంతో క్రిస్పీగా, ఎంతో టేస్టీగా, తినాలనిపించే పకోడా అండి. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని లేదా ఒక గిన్నెని తీసుకొని దానిలోని శనగపిండి వేసుకోవాలి. శనగపిండి లేదు దాంట్లోనే కొద్దిగా 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ బేసన్తోనే చేస్తున్నాను. దానిలోని 1 కప్ ఆఫ్ ఆనియన్స్ తీసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, చిన్నగా తరుక్కున్న 2 మిర్చి వేసుకున్నాను. మనం కారకు తగ్గట్టు చూసి వేసుకోవాలి. పిల్లలు తింటుంటారు కదండి, దానివల్ల చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూను పసుపు యాడ్ చేశాను. కలర్ అనేది సూపర్గా వస్తుందండి. నెక్స్ట్ కొద్దిగా కారం యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత దానిలో కొద్దిగా టేస్ట్ కోసం జీలకర్ర వేసాను. నెక్స్ట్ దానిలోని సాల్ట్ యాడ్ చేసుకున్నాను. రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ దానిలోని బయో సోడా లేదా బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలండి. వంట సోడా కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ అనేది పీల్చేస్తుంది, అందువల్ల కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత వాము అనేది కొద్దిగా నలిపి వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదొచ్చేస్తుందండి, అందుకే కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఆయిల్ ఉంటే ఒక 2 స్పూన్స్ గరం ఆయిల్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను వేయలేదు. కొద్దిగా వాటర్ సహాయంతో బాగా కలుపుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా గట్టిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలుపుకొని పక్కన పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత చిన్నగాను ఒక్కొక్కటిగా కొద్దిగా వేసుకోవాలి పకోడా అనేది. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంటుంది, అందువల్ల మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ అలా విడిచిపెట్టి మళ్ళీ తిరగేసుకోవాలండి ఆ పకోడీని. బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు ఒక 2-3 సెకండ్స్ అలా విడిచిపెట్టిన తర్వాత తిరగలు వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మాడిపోతూ ఉంటాయి, అలాగే లోపల కూడా ఉడకదు, పచ్చిగా ఉంటుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీని అంతటినీ కూడా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా చాయ్తోనైనా, లేదు సాంబార్ చేసినప్పుడైనా, ఏదైనా కూరలు లేనప్పుడైనా సరే వాటితో పాటుకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.